హలో. కమిషనర్ ఇంటి చుట్టూ ఉండే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా? అవును సార్, చెక్ చేశా. ఆ ఏరియాలో అనుమానాస్పదంగా ఒకటి వెళ్తున్నాడు సార్. సైడ్ లో ఒక బ్యాగ్ తెలియచున్నాడు సార్. ముందు ఆ ఫుటేజ్ నాకు వాట్సాప్ లో పంపండి. ఓకే సార్. ఆయన 7వ వీధిలో వెళ్తున్నాడు సార్. కానీ మీరేంట్రా అంటే కమిషనర్ వీధిలో వెళ్తున్నారు అంటున్నారు. అవును, మరి నువ్వు చేసిన పనికి నేను ఇంకేం చేయాలి? పాపం సార్ అతను. వాడిని ఏమైనా వెంటనే పట్టుకుంటారా ఏంటి? నీ పని ఏంటో చూడమ్మా. ఓకే సార్. ఫోన్ ఎందుకు కట్ చేసావు? హలో హలో ఏమైనా సార్ ఏంటో చూడు. ఏంటమ్మా డ్రంక్ అండ్ డ్రైవా? లేదు సార్, ర్యాష్ డ్రైవింగ్ అని కేసు పెట్టు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ గా చెక్ చేయి. నాకు మార్నింగ్ మ్యారేజ్ సార్. బ్యాచిలర్ పార్టీకి వెళ్ళి వస్తున్నట్టున్నారు. అదంతా కాదు సార్. రే ఆపు 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 ఆపమంటుంటే బండి పేపర్ తే, లైసెన్స్ తే. లేదు సార్, ప్లీజ్ సార్. ఫోన్ వస్తూ ఉండింది, స్విచ్ ఆఫ్ చేద్దామని. ఓ ఫోన్ మాట్లాడుతూ వస్తున్నావా? లేదు సార్, ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేశాను సార్. తెలియక గుద్దేశాను సార్. పేపర్లు తే. సార్ పేపర్ పేపర్లు తీరా. రే ఆ పేపర్లు సరే, తీవండి, ఈ ఇది పేపర్ పెట్టుకోండి తీస్తాంట్రా. చాలు చాలు. ఇంతకు మించి నా ఏయ్, దగ్గర ఇది కూడా ఇది చాలు. పెట్టుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకుని పంపించండి 10,000 ఇచ్చినా కానీ వదిలిపెట్టడు. దారుణమైన వాడు. సార్ ప్లీజ్ సార్, నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి సరే సరే బుక్ తీ. ఇదే బుక్కా? నువ్వేం చేస్తావంటే నన్ను నెట్టేసి నువ్వు బండి తీసుకెళ్ళా. 1000 రూపాయలు తీసుకున్నావుగా, ఎలా తోస్తానో చూడు. రేయ్, ఎవర్రా వాడు? సార్ నన్ను నెట్టేసి బండి తీసుకెళ్తున్నాడు. నిజం సార్ చెప్పు. అర్జెంట్గా వెళ్ళాలన్నాడు, వెళ్ళట కుదరదని చెప్పాను, అందుకే నేను నెట్టేసి వెళ్తున్నాడు. ఎక్కువ బండిలోకి ఇదిగో ఎక్కువ. ఇంకా నయం, ఆయన చూడలేదు. బండి తీసుకుని బయలుదేరు. థ్యాంక్ యూ సార్. ఎందుకు భిక్ష తీసుకున్నావు? కుటుంబ కష్టం సార్. జీతం రావట్లేదా? చాలే సార్. మీలాంటి వాళ్ళ వల్లే పోలీసులు కొడుతున్నారు. హలో మోహన్ సార్, ఎక్కడున్నారు? కంట్రోల్ రూమ్ లో సార్. గ్రీన్ కలర్ నింజా బైక్, బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతన్ని చేస్తున్నాను. వాని ట్రేస్ చేసి సమాచారం అందించండి. ఓకే సార్. పరిగెత్తు. నా చేతికి చిక్కావంటే చచ్చావురా. ఫేక్ అడ్రస్, ఫేక్ ఆర్సీ బుక్ సార్. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయండి. సిగ్నల్లో ఫేస్ ఐడెంటిఫై అయితే నాకు సమాచారం చెప్పండి. బండిని స్టేషన్కి తీసుకెళ్ళండి. వీడా? విన్నేగా పట్టుకుని విచారించాను. సార్, సార్. కమిషనర్ ఈ సమస్యకి వీడే కారణమా? లేపేస్తారా నిన్ను? నాయుడు, నేను పట్టుకోమన్న వాళ్ళందరినీ పట్టుకున్నావా? పట్టుకున్నాను సార్. జుట్టు ఎక్కువగా ఉన్నోని విచారించానే. అవును సార్. ఫోన్ ఛార్జ్ పోయిందంటే ఛార్జ్ వేద్దామని చెప్పాను. సార్. వాడిని పట్టుకున్నావా? మాత్రం పట్టుకోలేదు సార్. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. వాడు అక్కడ ఉండాలి. ఎలాగైనా పట్టుకుంటాను సార్. సార్ ఆ బార్ చుట్టూని నేనే పట్టుకున్నాను సార్. తన బ్యాగులో కత్తి కూడా ఉంది సార్. ఇప్పుడు చెప్పు. కత్తి ఉంది, అది ఉంది, ఇది ఉందంటూ. నాన్నా, మీరు వాడిని వెళ్ళి కలవద్దు. వాడు నాకొద్దు. చెప్పవలసిన టైంలో చెప్పకుండా అది ఇప్పుడు చెబుతావా? ఇలా చూడు, ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగే తీరుతుంది. ఏది జరగకూడదో అది అప్పుడు జరగదు. తప్పు నాదే. ఎలా నాన్నా మేము ముందొచ్చి నుంచుంటాను. ఏ చచ్చిపోతావా? తప్పు చేసినప్పుడు ఆలోచించాలి, ఇప్పుడు ఆలోచించకూడదు. ఇలా చూడు, నా మీద ఒట్టు. నాతో చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. అన్నిటికీ కారణం నేనే. ఒకవేళ నాకేదైనా అయిందంటే మన కుటుంబానికి అన్నీ నువ్వే.
నువ్వెందుకు పరిగెత్తుతున్నావు? సంథింగ్ రాంగ్. అయ్యే అన్న ఏంటన్నా ఏం అర్థం కావడం లేదా? జాగ్రత్తగా మాట్లాడరా, సెన్సార్లు ఉన్నాయి. నోరు జారితే ఇరుక్కుపోతాం. టంగ్ స్లిప్ అయిందన్నా. ఆడు మనల్ని పట్టించుకున్నప్పుడు మనం ఎందుకన్నా వెనకెళ్ళాలి? మనం ఎక్కడ వాడి వెనకాల వెళ్తున్నాం? వాడే మన ముందు వెళ్తున్నాడు. నేను ఇలా కూడా అనొచ్చు, ఇది ఎలా ఉంది? భలే ఉందన్నా. రేయ్, వీడు గనక మనతోనే ఉన్నాడనుకో, మనం కూర్చొని సంపాదించవచ్చు. అనవసరంగా దొంగతనం చేసి పరిగెత్తక్కర్లేదు, అర్థమైందా? అంతేకాదు నీలాగా అనవసరంగా మాట్లాడు. ఈ సో సైలెంట్, ఈ సో బ్రిలియంట్. వీళ్ళొకరు శబ్దం చేస్తూ వస్తున్నామని చెప్తున్నట్టు, అది విని మనం పారిపోయిన తర్వాత దొంగల్ని వల వేసి పట్టుకుంటున్నామన్నట్టు వేతకడం. వచ్చారనా? ఆల్ పోలీస్ డాన్, ఐ లవ్ యూ. నేను మీలాగా పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాను. మేడం, ఇది వచ్చేసాను మేడం. నమస్కారం మేడం. నమస్కారం అన్న. మేడం, తెల్లారితే పెళ్ళి, ఇంటికి వచ్చారా? ఓ, అమ్మ రాలేదా మేడం? బామ్మ ఒంటరిగా ఉంటారు, అందుకే తీసుకువెళ్దామని వచ్చాను. సూపర్ మేడం. మేడం, మేడం మ్యారేజ్కి ట్రీట్ పోలీస్ డ్రెస్ కొనిస్తా అన్నారు, మర్చిపోద్ది మేడం. ఖచ్చితంగా కొనిస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు మాత్రం పోలీస్ డ్రెస్ దొరికితే యాంగిల్ గా ఫోటో తీసి ఇల్లు మొత్తం తగిలిస్తా. నేను మాత్రం పోలీస్ అయితే ఈ దేశ ప్రజలందరినీ కాపాడేవాడిని. నా తలరాత ఈ అపార్ట్మెంట్ సెక్యూరిటీగా తగలట్టాను. కానీ ఒకటి, ఏ రోజుకో రోజు ఇన్స్పెక్టర్ అయ్యే తీరుతాను. ఏంటి రోజు ముందుకు చెల్లబడ్డావా? ఒక ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు పక్కకి వెళ్ళాలరా, పక్కకి వెళ్ళు. సరే సెక్యూరిటీ. ఇన్స్పెక్టర్, ఇక్కడే కొట్టైపోతున్నావా? అమ్మే. ఇలా చూడు, ఫోన్లో దొంగతనం చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. మాతో వచ్చేసేయి. ఏసీ రూము, మంచి ఫుడ్, మద్యపానం, మనల్ని ఉల్లాసపరిచే పానం, ఇవన్నీ దొరుకుతాయి. కొన్ని సమయాల్లో అయితే హ్యాపీ ఎండింగ్ కూడా ఉంటుంది. రేయ్, ఈ పీసి ఏదో చేసి బాగా దొరికిపోయిందిరా. అవునన్నా. కానీ హత్య చేసిన కూడా ఇంత పెద్ద బిల్డప్ ఇవ్వడరా. అన్నా రా అన్నా, వెళ్ళి దోచుకుందాం, ఆకలేస్తుంది. కానీ ఒకటి, నువ్వు మమ్మల్ని పట్టించవని నమ్ముతున్నావు. టాటా. అన్నా, నీతోనే అన్నా మాట్లాడుతున్నా. ఏం చేద్దామన్నా? వాడు మనం ఫోన్ చేస్తే ఎత్తట్లేదన్నా. ఏంటి సమయనా? టైం అవుతుంది, త్వరగా. స్వామినా, టైం అవుతోందన్నా. పొద్దున్న లోపల వెళ్ళలేదంటే పోలీస్ దగ్గర ఇరుక్కుపోతాం. పట్టుకోలేరు, ఎలా? తప్పించుకుంటాం. పర్సు చెప్పినట్టుగా. ఏం చెప్తున్నావన్నా? ఆలోచిస్తున్నా. ఏంటి దృశ్యం సినిమా చూసి ప్లాన్ వేస్తున్నావా? ఆ సినిమా అన్నా, పోలీసు నన్ను కొట్టక్కర్లేదు, చూస్తే నిజం చెప్పేస్తాను. అనవసరంగా నోరు వదలమా. సోనా, తెలియక మాట్లాడేశానన్నా. వాడిని చంపినట్టు నన్ను చంపేద్దన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.